సాగరంలో సంసారనావ పార్ట్ 39 రచన మీనా కుమారి గారు. శ్రీనివాస్ మనసు సున్నితంగా ఉంటుంది. పై కల్లరి చేసినట్లుగా అరిచినట్లుగా ఉంటాడే తప్ప తన వల్ల ఎవరికైనా ఏదైనా చిన్న విషయం జరిగిందంటే ఆ బాధ అతన్ని వెంటాడుతుంటుంది. ఆ రోజు నేను తప్పు చేశానా? నా మనసులో ఆమె పట్ల అంత ప్రేమ లేదు కాబట్టి నేను వెనక్కి వెళ్ళే అంత సాహసం చేయలేకపోయాను. నా ప్రేమ చిన్నప్పటి నుంచి అలువేలు మీద ఉన్నది అన్న సంగతి నాకు తర్వాతే అర్థమైంది. కానీ తెలిసి తెలియని వయసులో హుషారులో మాట్లాడే మాటల్లో పడి స్నేహం మాత్రం మంచి స్నేహం చేశాడు కావేరితో. తను తప్పుగా ఏ విషయంలోనూ ఒక అడుగు ముందుకు వేయలేదు. కానీ తన మనసెందుకో అంతలా బాధ కలుగుతోంది. తను కూడా ఆమెను మోసం చేశానా అన్న భావనతో, అన్న ఆలోచనతో అతని మనసులో బాధగా అనిపించింది. కావేరి మాత్రం తనను ప్రేమించింది అన్న విషయం తనకు తెలుసు బాగా. ఏమిటో ఇటువంటి ఇబ్బందులు రాకూడదని పెళ్లి కాకముందు ఏ విషయంలో కూడా స్వతంత్రించి ఉండకూడదు. ఆడ మగ అని పెద్దలు చెబుతారు. మనసులో ఇటువంటి అపరాధ భావాలు తొంగి చూస్తే తనెంతో ప్రేమించే తన భార్య మనసులో బాధను సృష్టించడమే తప్ప తను ఎలా తన మనసులో ఉన్న విషయం తన భార్యకు చెప్పేయాలి? తను అర్థం చేసుకునే మనిషి. ఒకవేళ అర్థం చేసుకోకపోతే, తనను అపార్థం చేసుకుంటే తను భరించలేడు. అలివేలు లేనిదే ఒక క్షణం కూడా ఇప్పుడు తను ఉండలేడు. కావేరిని వదిలి రాగలిగాడు. కానీ ఈనాడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న కావేరిని చూసి బాధగా ఉంది అంతే తప్ప తనకు మరొక భావన తన మనసులో లేదు ఎప్పుడూ కూడా. ఎలా ఈ విషయాన్ని ఎలా కావేరి జీవితాన్ని ఎలా పరిష్కరించాలి అని ఆమె ఆలోచనలతో సతమతమవుతున్నాడు శ్రీనివాస్. ఏమిటి మీరు అసలు ఎందుకు అలా ఉన్నారు చెప్పండి అన్నది అలివేలు గడుసుగా. హలో చంద్రశేఖరరావు గారికి నిమ్మకాయ రసం ఇస్తూ ఉన్న కావేరికి ఆ మాటలు వినిపించాయి. ఎంత అందంగా ఉందో ఆ అలివేలు, ఎంతో మంచి పిల్లలా ఉంది. మొహం మీద అడిగేస్తుంది. అమాయకత్వం తొంగి చూస్తుంది. పైగా తనకంటే చిన్న వయసు. పాపం, నా వల్ల వాళ్ళిద్దరికీ మనసులో కలతలు రాకూడదు. వీరు ఇక్కడ ఉండాలని వచ్చినట్లున్నారు. ఈ కుటుంబంతో వారికి కూడా వృత్తిపరంగా స్నేహపరంగా సంబంధాలు ఏర్పడుతున్నాయి. అటువంటప్పుడు నేను ఈ ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంది బాధగా కావేరి. శ్రీవాణి మాట్లాడుతూ, అన్నయ్య అంతే వదిన, ఏదైనా ఆలోచన వస్తే కాసేపు అలా ఉంటాడు. చిన్నప్పుడు కూడా అంతేనంట కదా అన్నయ్య అని కావాలని నవ్వించింది శ్రీవాణి. జానకి అలివేలి వైపు చూసి, ఎందుకు అలా నవ్వుతూ ఉండేదానివి? కోపంగా చూస్తావు మరిది గారి వైపు అన్నట్లు సైగలు చేసి అడిగితే అందరికీ నవ్వొచ్చింది. శ్రీరాములు, శ్రీనివాస్, మనం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఉదయాన్నే మన పనులు మనం చూసుకోవాలి కదా, ఆ విషయం పట్ల శ్రద్ధగా ఉండడం మంచిది కదా అన్నాడు శ్రీరాములు. అందరికీ ఒక రూమ్ ఇచ్చారు. ఎవరికి వారికి పక్కలు ఏర్పాట్లు చేసి ఉన్నాయి. శ్రీరాములకి పదే పదే శ్రీకృష్ణ వైపు చూడాలి అనిపిస్తుంది. విచిత్రమైన విషయాలు కొన్ని కళ్ళ ముందు అలా నిలబడుతూ ఉంటాయి. ఆ విషయాన్ని అర్థం చేసుకొని జానకి దానికి తను కూడా సైగ చేసి, వసుంధర అక్కలాగా ఉన్నాడు కదూ, అచ్చం నిజంగా బాధగా అనిపిస్తుంది కదండి అంటూ అడుగుతుంటే అర్థం కాలేదు అన్నాడు శ్రీరాములు. వెంటనే పలక తీసి రాసి చూపించింది జానకి. అవును, అలాగే గుర్తుకు వస్తుంది. మరి అంతలా పోలికలు ఉండడం విచిత్రంగా అనిపిస్తుంది కదూ అన్నాడు శ్రీరాములు. అవును, చాలా ఆశ్చర్యం అంటూ చేతులు వెడంగా పెట్టి చూపిస్తున్న జానకి వైపు చూసి నవ్వేశాడు శ్రీరాములు. నేను వసుంధర అక్క ఒక్కటిగా భావించారుగా మీరు, ఇక మీకెందుకు దిగులు అంటూ పలక మీద రాసి శ్రీరాములు భుజం మీద అలాగే వాలింది జానకి. ఏదో ఆలోచనలో ఉన్న శ్రీనివాస్ లోపలికి వచ్చి వాళ్ళిద్దరిని చూసి బయటకు వెళ్ళబోతే, వచ్చి పడుకోండిరా, పొద్దున్నే మన పనులు మనం చూసుకోవాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఎవరి గదులు వారికి ఇవ్వలేదు, మధ్యలో పార్టీషన్లు పెట్టలేదులే, అంత అవకాశం లేదు అంటూ కావాలని నవ్వించాడు శ్రీరాములు. మొట్టమొదటిసారిగా ఆ రకంగా మాట్లాడిన అన్న మాటలకు నవ్వేశాడు శ్రీనివాస్. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్, ఒక లైక్ చేయండి. అలివేలు బొంగమూతి పెట్టుకొని ఉంది. రాత్రిపూట అందరూ నిద్రపోతున్నారు. శ్రీనివాస్కి నిద్ర పట్టడం లేదు. కళ్ళ ముందు కడుపుతో ఉన్న కావేరి కనిపిస్తూ ఉంది. దీనవదనంతో మనసు బాగా ఒక బయటకు వచ్చి నిలబడి ఉన్నాడు. కావేరి తన బట్టలు బ్యాగు తీసుకొని చిన్నగా గేటు తీసుకొని వెళ్తూ ఉంది. కావేరి రాత్రిపూట అలా వెళ్ళడం చూసి వెంటనే కిందకెళ్ళాడు. కావేరి అన్నాడు శ్రీనివాస్. కావేరి అలాగే కళ్ళనీళ్లతో చూసింది. ఎక్కడికి వెళ్తున్నావు? నా వల్ల మీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. నేను ప్రేమించిన వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనుకుంటాను అన్నది కావేరి తల వంచుకొని.
నీ మనసులో అంత స్నేహభావాలు ఉన్నప్పుడు ఆ స్నేహం నాకు ఉంటుంది. చెన్నై వచ్చినప్పుడు అయోమయంగా ఉన్న నాకు అన్ని విషయాలు తెలియజేసి ఆ ప్రాంతంలో కొత్తదనం లేకుండా చేసి నా వెనక ఉండి ఎంతో సపోర్ట్గా ఉన్నావు. ఎలా మర్చిపోతాను కావేరి. ఇలా నువ్వు మా కోసం వెళ్ళవద్దు, నాకు ఉంటుందిగా నా స్నేహితురాలు ఆనందంగా ఉండాలి అని. ఏమైంది నీకు, ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని అడుగుతున్న శ్రీనివాస్ వైపు చూసి ఒక్కసారిగా ఏడుస్తూ ఉంది కావేరి. శ్రీనివాస్ కావేరి చేయి పట్టుకొని, నువ్వు వెళితే నా మీదొట్టే, ఎక్కడికి వెళ్ళొద్దు, మా కోసం నీకున్న మంచి ఆశ్రయాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు మేము కూడా ఇదే ఊర్లో ఉంటాము, నీకు అండదండగా ఉంటాను అని చెబుతున్న శ్రీనివాస్ మాటలకు, అందుకే నేను వెళ్ళిపోతాను. మీ భార్య మనసులో మన పట్ల అనుమానం రాకూడదు. తను బాధపడుతుంది. తను చిన్నపిల్లల స్వచ్ఛమైన మనసుతో ఉంది. తను భరించలేదు పాపం. నాకు మీ ఆవిడ ఎంతో నచ్చింది. అలా పసి మనసుతో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అమ్మాయి మీకు దొరికింది, అదే సంతోషం అంటూ తన జీవితం గురించి చెప్పింది కావేరి. లోపల అలివేలు కూర్చుని ఏడుస్తూ ఉంది. శబ్దం బయటకు బాగానే వినిపిస్తుంది. అలివేలు తత్వం అంతే. నవ్వొచ్చినా, కోపం వచ్చినా, ఏడుపొచ్చినా గుట్టుగా ఉండాలనుకోదు. శ్రీరాములకి మెలకు వచ్చి, ఏంటమ్మా అని అడిగాడు. ఏమీ లేదు, మీ తమ్ముడు గారు చూడండి ఏం చేస్తున్నారు బయట గేటు దగ్గర ఆహా అంటూ ఏడుస్తూ ఉంది అలివేలు. ఊరుకో ఊరుకో మా అలివేలు, కారణం లేకుండా తమ్ముడు అలా మాట్లాడు ఎవరితోనూ, నేను చూస్తాగా అంటూ శ్రీరాములు బయటకొచ్చి చూశారు. బయట శ్రీనివాస్ కావేరితో మాట్లాడుతూ ఉండడం. అర్ధరాత్రి 11 దాటింది. ఈ సమయంలో ఆ అమ్మాయితో అక్కడ మాట్లాడాల్సిన అవసరమేముంది అనిపిస్తుంది కదా భార్యకు మరి బాధగా. శ్రీనివాస్ అటువంటి వాడు కాదే, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకొని కిందకెళ్ళాడు సైలెంట్గా. శ్రీరాములు, నేను వెళ్ళిపోతాను, దయచేసి నాకు అడ్డు రాకండి, మీ జీవితాన్ని ఆనందంగా ఉంచుకోండి. ఒకప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించిన మాట నిజమే, కానీ మీరు నన్ను ఏ రకంగానూ ప్రేమించాను అని చెప్పలేదు. మీకు ఎంత చెరువులో ఉన్నా కూడా ఏనాడు కూడా మీ పరిధిలో మీరు ఉన్నారే తప్ప గిరి దాటి రాలేదు. ఆ విషయం నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. మీ భార్య పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో, మీ ప్రేమను కాపాడుకోండి. దయచేసి నన్ను వెళ్ళిపోనివ్వండి. నా బ్రతుకు ఎలా ఉంటే ఏమైంది, ఎలాగో ఇలా అయిపోయింది, వెళ్ళి హాయిగా ఆశ్రమంలో చేరుతాను అంటున్న కావేరి మాటలకు శ్రీనివాస్ కావేరి చేయి పట్టుకున్నాడు. పైనుండి చూస్తున్న అలివేలు, ఇటువంటి వాడివని నేను అనుకోలేదు. అవునులే, చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనేగా ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఎంత పరిచయం ఉందో ఏమో. ఆమెను చూసి అలా ఎందుకున్నారు, ఇదంతా ఏమిటి అనుకొని ఏడుస్తున్న అలివేలు కళ్ళు ఎర్ర కలువలే అయ్యాయి. ముక్కు కూడా ఎర్రగా అయిపోయింది. నువ్వు మంచివాడివి అనుకున్నాను, అందుకే నీ మాటలు నమ్మాను. చిన్నప్పటి నుంచి నన్నే ప్రేమించానని చెప్పావుగా, ఇప్పుడు వెళ్ళి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఎందుకు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావు అని మనసులో ఏదేదో అనుకుంటూ హాహా అంటూ ఏడుస్తూ ఉంది. లోపలికి వచ్చి అలివేలు, జానకికి మెలకు వచ్చింది. ఏమైంది, వీళ్ళంతా ఏం జరిగింది అంటూ కంగారు పడిపోయింది జానకి. అలివేలు ఏడుస్తూ డాబా మీద నుండి చూపించింది. శ్రీరాములు, శ్రీనివాస్, మధ్యలో కావేరి. రాత్రిపూట అక్కడేం పని వాళ్లకు అని ఆలోచనగా చూసింది జానకి. వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళారు అంటూ ఆశ్చర్యంగా చూసింది జానకి. బావగారు తప్పేమీ లేదు, కానీ ఈయన మంచివారు కాదు అన్నది అలివేలు కోపంగా. బావగారిని నేనే వెళ్ళి చూడమన్నాను, నేనే బావగారికి చెప్పాను అన్నది అలివేలు. అది తెలుస్తుంది, కానీ ఎందుకలా మాట్లాడుతున్నారు ఇద్దరు వెళ్ళి అని పలక మీద రాసి చూపించింది జానకి. వారిద్దరి సందడికి శ్రీవాణి లేచి అన్ని మాటలు వింటూ ఉంది, గ్రహిస్తూ ఉంది. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, ఏమిటి, కావేరి ఎవరు, చిన్నన్నయ్య అలా అయిపోవడం ఏమిటో, ఇదంతా ఏమిటో. వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాడు, కానీ ఆ అమ్మాయి ఏమీ బాగోలేదు. అన్నయ్యకు ఎలా జోడవుతుంది, అన్నయ్యను ప్రేమించలేదు, కానీ పరిచయం ఉండి మాట్లాడుతున్నాడు, అది వేరేగా అర్థం చేసుకున్నారు వదినలు అనుకుంది శ్రీవాణి. కావేరిని వెళ్ళొద్దు అని గట్టిగా చెప్పాడు శ్రీరాములు. అంతే, కావేరి లోపలికి వచ్చింది. శ్రీరాములు, శ్రీనివాస్ ఇద్దరు పైకొచ్చారు. శ్రీరాములు అన్ని విషయాలు వినడంతో సంగతి అర్థమైంది. శ్రీనివాస్ని అడిగితే ఉన్న విషయాన్ని చెప్పేశాడు. కూర్చొని నెత్తి మీద చేతులు వేసుకొని ఏడుస్తూ ఉంది అలివేలు. ఆమె ఎవరు, మీ అన్నయ్య ఆమెతో ఇంత రాత్రి మాట్లాడే పని ఏముంది, అందుకే నాకు ఏడుపు వస్తుంది హా అంటూ శోకాలు పెడుతుంది అలివేలు. శ్రీవాణి అడిగిన మాటకు అలివేలు, అయ్యో వదిన, అన్నయ్య మంచివారు, అలాంటి వారు కాదు, అన్నయ్యను అనుమానించకు, ఆమె ఏదో కష్టంలో ఉన్నట్లు ఉంది, అందుకే తెలుసుకుంటున్నారు అన్నయ్యలు అన్నది శ్రీవాణి. శ్రీరాములు లోపలికొచ్చాడు. ముందు
అవును అలివేలు నిజమే. చెల్లి చెప్పేది అన్నారు. లేదండి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే కదా మీకు చెప్తే మీరు వెళ్లారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు విడిగా అది మీకు తెలీదుగా అన్నది అలివేలు మళ్ళీ ఏడుస్తూ. శ్రీనివాస్ వచ్చి నువ్వేడ్చే అంత ఏమీ లేదక్కడ. నీకన్ని విషయాలు చెప్తాను. ఆ విధంగా ఏడిస్తే చెప్పను అన్నాడు కోపంగా శ్రీనివాస్. నేను ఊరు వెళ్ళిపోతాను. పాపాయి దగ్గరే ఉంటాను. నాకు ఎవరు వద్దులే అన్నది కోపంగా అలివేలు. అయ్యో! చెప్పేది వినాలి కదమ్మా అన్నారు శ్రీరాములు. జానకి అసలు ఏం పని ఇంత రాత్రిపూట మరిది గారికి ఆమెతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని పలక మీద రాసిచ్చింది శ్రీరాములకి. సరిపోయింది. నువ్వు కూడా పోట్లాటకు వస్తున్నావా అన్నాడు శ్రీరాములు నవ్వుతూ. ఎవరు అంటే విన్నాను భార్యకు మాటలు రాకపోతే మరీ మంచిది అని. కానీ మాటలు రాకపోతే ఇలా పలక సందేశాలు ఎక్కువైపోతుంది. మాటలు రావడమే మంచిది అంటూ నవ్వాడు శ్రీరాములు. అలివేలు ఏడవడానికి కారణముంది. అలా వేరే అమ్మాయితో మాట్లాడితే ఎవరైనా ఏడుస్తారుగా అని మళ్ళీ రాసింది జానకి కాస్త చిరుకోపంగా చూస్తూ. అయ్యో అలాంటిదేమీ లేదు వదినా. మీరు కూడా నన్ను అపార్థం చేసుకోకండి అన్నాడు శ్రీనివాస్. ఇదిగో అమ్మాయిలు నేను చెప్పేది వినండి. జరిగింది నేను చెప్పాక అప్పుడు మాట్లాడండి. ఎందుకు ఎడవకండి అంటూ అలివేలును నువ్వు చెప్పడంతో కిందకు వెళ్ళి చూసిన విషయాన్ని తెలుసుకొని వచ్చాను. మరి నన్ను నువ్వు అడగాలి కదా. ఈలోపే నువ్వేదో ఊహించుకొని అలా ఏడ్చేస్తే ఎలా? తప్పు కదమ్మా అన్నారు శ్రీరాములు అలివేలు వైపు చూసి. ఆడవాళ్లకు తన భర్త తనతోనే మాట్లాడాలి, తనతోనే ప్రేమగా ఉండాలి అనుకుంటారుగా అని రాసి జానకి శ్రీరాములకిచ్చింది. అయ్యో వదిన నువ్వు కాసేపు ఆగు అంటూ పలక బలపం తీసుకొని పక్కన పెట్టేసింది శ్రీవాణి. కావేరి లోపలికి ఎప్పుడో వెళ్ళి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. శ్రీరాములు చెప్పడానికి అందరినీ మౌనంగా ఉండమని గట్టిగా చెప్పాడు. జరిగిన విషయం చెప్పడం ప్రారంభించాడు. శ్రీరాములు గంభీరంగా ఉన్నారు. ఎవరు ఏమీ మాట్లాడకండి, నేను చెప్పేది వినండి అన్నాడు. అంటే అప్పటి వరకు పలక మీద తన అభిప్రాయాలు రాస్తూ ఉన్న జానకి సైలెంట్గా భయంతో పలక తీసుకువెళ్ళి తన బ్యాగ్లో పెట్టేసింది. ఏడుస్తున్న అలివేలు కళ్ళు తుడుచుకొని బుద్ధిగా కూర్చుంది. అక్కడే శ్రీనివాస్ అలాగే అన్న పక్కన కూర్చొని ఉన్నాడు. శ్రీవాణి వాళ్ళ పెద్దన్నకు చిన్నన్నకు మధ్యలో కూర్చుంది. శ్రీరాములు మాట్లాడుతూ అలివేలు నేను చెప్పేది జాగ్రత్తగా విను. భార్యాభర్తల బంధంలో అనుమానాలు అపార్థాలకు తావుండకూడదు. నువ్వు బాధపడకూడదు. నిజం చెప్తున్నాను. మా మాట నమ్ముతావా అన్నారు శ్రీరాములు. నమ్ముతాను బావగారు అన్నట్లు పైకి లేచి చెప్పింది భయంగా అలివేలు. శ్రీరాములు అలా కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అలా గంభీరంగా మాట్లాడుతుంటే రచ్చబండ దగ్గర తీర్పు చెప్పిన సన్నివేశాలు గుర్తొచ్చినట్లుగా అలాగే చూస్తూ భయంగా నిలబడిపోయింది అలివేలు. కూర్చోమ్మా, ఇప్పుడు నువ్వు మా ఇంటి సభ్యురాలివి అని చెప్పడమే. అలాగే కూర్చుంది అలివేలు. శ్రీరాములు మాట్లాడుతూ శ్రీనివాస్ చెన్నైలో ఉన్నప్పుడు కావేరి వాళ్ళ ఇంట్లో అద్దెకున్నారు. అప్పుడు శ్రీనివాస్కి అక్కడ తమిళం ఏమీ తెలియదు. కొత్తగా ఉన్న పరిస్థితుల్లో కావేరికి తెలుగు భాష కొంత తెలియడంతో ఇంగ్లీష్ రావడంతో ఆ మాటలతో అక్కడున్న పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటే వాళ్ళ ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు. అలా వాళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడింది. అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్యన ఏ బంధము లేదు. అయితే కావేరి మాత్రం శ్రీనివాస్ని ఇష్టపడిందంట. శ్రీనివాస్ మాత్రం నిన్నే ఇష్టపడ్డాడు. అది నీకు చెప్పే ఉంటాడుగా. నీ చిన్నతనం నుండి నువ్వే ఇష్టమని చెబుతున్నాడు శ్రీనివాస్ ఖచ్చితంగా. మనం ఎవరినైనా ఇష్టపడతాం. మనల్ని ఒకరు ఇష్టపడితే అది మన తప్పు ఎలా అవుతుంది అని అంటున్న శ్రీరాముల మాటకు తలూపింది అలివేలు. అవును అన్నట్లు, నిజమే అన్నట్లు జానక్ కూడా తలూపింది. ఇద్దరు వదినలను చూస్తున్న శ్రీవాణి నవ్వుతూ అన్నల మధ్య కనపడకుండానే ఉంది. అప్పుడు చెన్నైలో అక్కడ అంత మంచి పరిస్థితుల్లో ఉన్న ఆ అమ్మాయి ఇప్పుడు మీకు కనిపిస్తున్న పరిస్థితుల్లో ఒంటరిగా దిక్కు లేకుండా ఉండి ఒక పని మనిషి స్థానంలో ఈ ఇంట్లో కనిపించేసరికి ఒక్కసారిగా స్థానువుగా అయిపోయి చూశాడు శ్రీనివాస్. మన శ్రీవాణిని కాపాడింది దొంగల బారి నుండి తెలుసుగా. శ్రీవాణి విషయంలో జరిగిన ఘోరం సమయానికి ఆ అమ్మాయి కాపాడకపోతే మన శ్రీవాణి మనకు దక్కేది కాదు అన్నది నిజమే కదూ అన్నారు శ్రీరాములు. అవును అన్నట్లు ఇద్దరు తలలూపారు జానకి అలివేలు. ఇద్దరు కొండపల్లి బొమ్మల్లా తలలు ఒకేసారి ఒకేలా భలే ఊపుతున్నారు అని అనుకుంది శ్రీవాణి. ఆ కృతజ్ఞత భావం ఉండాలి కదా మనకు. మరి ఆ అమ్మాయి ఆనాడు ఇల్లు అద్దెకిచ్చినప్పుడు ఇంటి యజమానురాలుగా ఉన్న అమ్మాయి ఇక్కడ పని చేసుకుంటూ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరికైనా జాలి వేయడం సహజం కదా అన్నాడు శ్రీరాములు. అవును అన్నట్లు తల ఊపారు అలివేలు జానకి.
మరిందాకడ శ్రీనివాసు కావేరి వైపు అలా స్టన్ అయిపోయి చూడడం, కావేరి కూడా శ్రీనివాస్ వైపు చూడడం, నువ్వు వాళ్ళిద్దరిని చూసి అపార్థం చేసుకున్నావనుకొని ఆ అమ్మాయి కావేరి శ్రీనివాస్ తన వల్ల ఇబ్బంది రాకూడదనుకొని అర్ధరాత్రి తన బట్టలు బ్యాగ్ తీసుకొని కడుపుతో ఉన్న ఆ అమ్మాయి ఒంటరిగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. నిద్ర మెలకు వచ్చిన శ్రీనివాస్ పైనుండి ఆ దృశ్యం చూసి కిందకెళ్ళాడు. నన్ను నువ్వు కిందకు వెళ్ళమన్నప్పుడు నేను చాటుగా ఉండి విన్న విషయాలు ఇవి. అవి వాళ్ళు చెప్పినవి కాదు, నిజాలు. మరి ఒక అభాగ్యనిలిగా ఉన్న ఆ అమ్మాయి ఆదరణ లేకపోతే ఎలా? ఒకప్పుడు ఏమీ తెలియని ఊర్లో శ్రీనివాస్కి ఉండడానికి స్థానం ఇచ్చిన అమ్మాయి, తర్వాత జీవితాన్ని కోల్పోబోయిన మన ఇంటి ఆడపడుచును కాపాడిన ఆ అమ్మాయి మన కోసం ఒంటరిగా మళ్ళీ ఏదో ఒక ప్రమాదంలోకి వెళ్ళడానికి వెళుతుంటే ఆపడం తప్ప అన్నారు శ్రీరాములు. కాదు అన్నట్లు తలూపారు జానకి అలివేలు. నేను అడిగేది అలివేలునైతే నువ్వు కూడా తలూపుతావెందుకు అంటూ వస్తున్న నవ్వు దాచుకొని గంభీరంగానే అడిగారు శ్రీరాములు. జానకి చటుక్కున వెళ్ళి ఒక పక్కన కూర్చుంది. అమ్మో, కోపం వస్తే చాలా భయంగా ఉన్నాడీన అని భయపడింది మొదటిసారిగా శ్రీరాముల వైపు చూసిన జానకి. చాలా మంచివాడు నిదానం అనుకున్నాను, కానీ కోపం వస్తే అమ్మో అనుకుంది తన పెద్ద కళ్ళను చిన్న కళ్ళగా చేసుకొని కిందకు చూస్తూ. చెప్పమ్మా అలివేలు నువ్వు అన్నారు శ్రీరాములు. తప్పేమీ లేదు బావగారు, కానీ ఆ సమయంలో నన్ను కూడా కిందకు తీసుకెళ్ళొచ్చుగా. నేను కూడా ఆమె వెళ్లకుండా అడ్డుపడతాను కదా. నాకు జాలి దయ అన్నీ ఉన్నాయి. అంత రహస్యంగా చేయాల్సిన అవసరం ఏముంది అన్నది అలివేలు అమాయకంగా మాట్లాడుతూ. అక్కడ మనిషి వెళ్ళిపోతుంటే నిన్ను నిద్రలేపి బయటకు తీసుకెళ్లే సమయం ఉంటుందా అలివేలు? అర్థం చేసుకోవాలి కదమ్మా అన్నారు శ్రీరాములు. అవును నిజమే అన్నది అలివేలు. శ్రీనివాస్ ఇంకెప్పుడైనా సరే ఏదైనా విషయంలో అలివేలుకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. భార్యాభర్తల మధ్యన దాపరికాలు ఉండకూడదు. ఇప్పుడు వచ్చిన ఇటువంటి అపార్థాలు మీ జీవితంలో ఎప్పుడూ రాకూడదు. నువ్వు ఇక నుండి ఏ పని చేయాలన్నా అలివేలుకు చెప్పకుండా నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పిన అన్న మాటలు విని అలాగే అన్నయ్య అన్నాడు శ్రీనివాస్. అప్పటి వరకు అక్కడ సంఘటనలు వింటున్న శ్రీకృష్ణ లోపలికి వచ్చి, భలే ఉందే మీకు, ఒక గదిలో రెస్ట్ తీసుకోమనిస్తే ఇక్కడ పెదరాయుడు తీర్పు చెప్పే కోర్టులాగా చేసేసారే ఇక్కడి వాతావరణం అంటూ పకపక నవ్వాడు శ్రీకృష్ణ. శ్రీకృష్ణని చూస్తున్న శ్రీరాములకి వసుంధర కళ్ళ ముందు ఉండి నవ్వినట్టు కనిపించింది. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. అయ్యో బాబోయ్, మీ ముందుకు రాకూడదనుకున్నాను. నాకు తెలుసు మీరు నా వైపు ఒకలా చూస్తారు అని, అయినా కూడా ఇలా వచ్చాను. శ్రీరామచంద్ర, అందంగా ఉన్న అబ్బాయికి అబ్బాయిలతో కూడా ప్రమాదం ఉందా నాయన అంటున్న శ్రీకృష్ణ మాటలకు ఆ మాట్లాడిన తీరుకు అందరూ నవ్వేశారు. భలే వాడివి నువ్వు నిజంగా అంటూ శ్రీనివాస్ నవ్వుతూ వచ్చి శ్రీకృష్ణ భుజం తట్టాడు. అమ్మో, ఏం తింటున్నారండి, అలా తడమటమే భుజం కంగినట్టు అయిపోయింది అంటూ మళ్ళీ నవ్వేశాడు శ్రీకృష్ణ. శ్రీవానికి నవ్వాగడం లేదు. ఆ అబ్బాయిలతో భయమా ఈ అబ్బాయికి అనుకొని పెద్దన్నకు వెనకగా వెళ్ళి ఒకటే నవ్వుతుంటే జానకి ఒక పక్కకు వంగిపోయి నవ్వుతుంది. అలివేలుకైతే నవ్వాగలేదు. అక్కడే ఉండి పకపక నవ్వుతూ ఉంది. ఎందుకు మీరంతా ఇలా నవ్వుతున్నారు? ఏంది అక్కడ వరకు సీరియస్గా ఉన్నారు, ఇప్పుడు ఇలా నవ్వుతున్నారు అంటున్న శ్రీకృష్ణ మాటలకు, నువ్వు వచ్చావు కదా కృష్ణ పరమాత్మ, అందరికీ నవ్వులొచ్చాయి అంటూ నవ్వేశాడు శ్రీనివాస్. మీరు శ్రీనివాసులు కదా, మీ గాథ మీకు ఉంటుంది. ఆ కథలో ఇంతకీ నిజాలు తెలిసాయా మీ దేవికి అంటూ నాటకరీతిగా అడిగిన శ్రీకృష్ణ మాటలకు నవ్వేశారు అందరూ. అలివేలు చిత్రంగా చూసింది. అచ్చుగుద్దినట్టు ఇలా ఒక మనిషిలా ఎలా ఉంటారా అని. ఆ గదిలో ఉన్న వాళ్ళంతా కూడా శ్రీకృష్ణ వైపు కాసేపు అలా చూస్తూ ఉండిపోయారు. అమ్మ నాయనో, మీ కుటుంబం జోలికి మాత్రం రాకూడదు అంటూ తుర్రున బయటకు పారిపోయాడు శ్రీకృష్ణ కావాలని. భలే చిత్రంగా ఉన్నాడు కదా అన్నయ్య అంటూ నవ్వుతున్న శ్రీనివాస్ మాటలకు శ్రీవాణి పడి పడి నవ్వుతూ ఉంది. ఏనాడు కూడా అలా పెదవి దాటని నవ్వుతూ అందంగా ఉండే శ్రీవాణి ఈనాడు అంత పకపక నవ్వుతూ ఉండడం అన్నలకు ఆశ్చర్యము ఆనందం కలిగింది. శ్రీరాముడు శ్రీవాణి ఏమిటా పద్ధతి నవ్వకిక అన్నారు. అంతే మౌనం అయిపోయారు అందరూ. శ్రీనివాస్ మాట్లాడుతూ, అన్నయ్య ఒకవేళ వదినకు ఏదైనా బంధువు అవుతాడంటారా శ్రీకృష్ణ అన్నాడు ఆశ్చర్యంగా. వెంటనే జానకి పలక తీసుకొచ్చి, నాకు కూడా అదే అనుమానం అని రాసి చూపించింది. అవును నేను అలాగే అనుకుంటున్నాను బావగారు అన్నది అలివేలు. సరిపోయింది, అందరూ చెప్తున్నారు బాగానే ఉంది. ఈ పలక రాతతో కూడా ఈ జానకి తెల్లవార్లు నా ప్రాణం తింటుంది అంటూ నవ్విన శ్రీరాములు మాటకి అందరూ నవ్వారు. వెంటనే పలక మీద జానకి మళ్ళీ రాసిచ్చింది. ఈసారి ఏమిటి అని చదివిన శ్రీరాములకి నవ్వాగలేదు. అలివేలు చూసి నవ్వుతూ ఉంది. ఏమిటి బావగారు వైపు చూసి నీకు భయం వేసిందా ఇందాకడ? అమ్మో, నిదానమైన మనిషి అనుకున్నాను, కానీ ఇంత కోపం ఉంటుందని తెలియదు నాకు అని రాసావా అని నవ్వుతూ ఉంది.
శ్రీవాణి కూడా నవ్వుతూ ఉంది. ఇక చాలు, ఎవరికి వారు పడుకోండి అని శ్రీరాములు అనేసరికి ఎవరికి వారు వారి పక్కల మీదకు చేరారు. మరుసటి రోజు ఉదయాన్నే శ్రీకృష్ణుని తీసుకొని శ్రీవాణి కాలేజ్ సీట్ కోసం కాలేజ్కి వెళ్ళాడు శ్రీనివాస్. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.